హలో అండి, హాయ్ అందరికీ. తమిళనాడు స్టైల్లో పొంగలి తయారీ విధానం చూద్దాము. చూడండి, ముందుగా మనము 1 కప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు చూడండి పెసరపప్పు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని కడిగి పెట్టుకున్నాను. చూడండి, రైస్ పెసరపప్పు కుక్కర్లో వేసి కప్పున్నర రైస్ పప్పు కలిపి ఉన్నాయి కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెము సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి అందులో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిపోయింది రైస్. ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత కళాయి తీసుకొని కళాయిలో సరిపడినంత ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర కొంచెం, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, తర్వాత మిరియాలు తీసుకొని అవన్నీ వేయించుకోవాలి. కరివేపాకు కూడా తీసుకొని మొత్తాన్ని వేయించుకోవాలండి. అవి మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో నెయ్యి తీసుకుంటున్నాను. చూడండి, నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా కరిగించుకున్నాను. చూడండి, నెయ్యి కరిగిపోయింది. తర్వాత ఉడికించుకున్న రైస్ని తీసుకొని అందులో ఇలా కలుపుకోవాలండి. చూడండి, పొంగలి తయారైపోయింది. ఎంతో టేస్టీ పొంగలి తయారీ విధానం చూశారు కదా. చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.